గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కేసు, ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తున్న కేసు అయితే కనుక లిక్కర్ స్కామ్ అంటూ వస్తున్న లీకుల్లో భాగంగానే రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన లేదంటే కనుక బైండ్ ఓవర్ స్టేట్మెంట్ కానీ లేదంటే అంతకు ముందల వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కానీ ఎలా చూడాలంటారు? ఈ అరెస్ట్ని ఎలా చూడాలంటారు? ఈ అరెస్ట్ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలి వీటన్నిటిని? అందరికి నమస్కారం అండి. ముందుగా రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్న జగన్ రెడ్డికి రెడ్ బుక్ అంటే ఏంటి, దాని రుచి ఎలా ఉందో చూపించడానికి రెడీగా ఉన్నాము అని చెప్పటానికి జగన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏంది జగన్ రెడ్డి? నువ్వు పాపం చేశావు, పాపాన్ని లిఖించారు. ఇప్పుడు చిత్రగుప్తుడు రాస్తూ ఉంటాడు పాపాలు, యముడు వచ్చి తీసుకుపోతా ఉంటాడు. ఇదే కదా జగన్ రెడ్డి. నీ ఇలాకాలలో నీ తాడేపల్లి ప్రసాదంలో నుంచి గైడ్ లైన్స్ ఏమైతే నువ్వు ఇచ్చావో 2019 నుంచి 2024 వరకు నీ అరాచక పాలన ఏదైతే ఉందో దానికి తొత్తులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి రాసింది రెడ్ బుక్. ఇది వేరేదైతే కాదు. ఇది కూడా జగన్మోహన్ రెడ్డికి క్లియర్గా చెబుతున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నాడు. రెడ్ బుక్ రాజ్యాంగం కాదు జగన్ రెడ్డి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం రెడ్ బుక్లో రాసిన పేర్లు ప్రకారం శిక్షిస్తాం. శిక్ష కామన్ జగన్ రెడ్డి. అది నీ దాకా వచ్చింది, తాడేపల్లి ప్యాలెస్లో ప్రసాదంలో రెడీ అయింది. ఇక జగన్మోహన్ రెడ్డి చెప్పాలనుకుంటున్నాం లిక్కర్ స్కామ్ గురించి. కసిరెడ్డి విజయసాయిరెడ్డిని మేమేదో నీతిమంతుడని చెప్పట్లా. ఎందుకంటే విజయసాయిరెడ్డి A2 ముద్దాయి జగన్మోహన్ రెడ్డి కేసుల్లో. వాడేమి సత్యలుడు కాదు, వాడేమి పెద్ద ఇది కాదు. కానీ ఎంతో కొంత విజయసాయిరెడ్డి మారాడు. చివరి దశలో ఉన్నాడు, 70 సెకండ్లోకి వచ్చాడు, ఏదో ఒకటి మారాలనుకున్నాడు. సో అతను ఒక లీక్ ఇచ్చాడు. దానికి ముందు మా శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు మొత్తం తీసుకెళ్ళి అమిత్ షాకి చెప్పాడు, లిక్కర్ స్కామ్ ఇలా జరిగింది, ఇన్ని డబ్బులు వచ్చినాయని చెప్పాడు ఏదో. ఇప్పుడు ఈ కసిరెడ్డి 2 రోజుల క్రితం ఏం మాట్లాడాడు? ఒక ఆడియో రిలీజ్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం ఒక అప్పచెప్పాడు. ఏమని? నేను వచ్చి సమాధానం చెప్తాను, ఏసీబీకి చెప్తాను, సిబిఐ ఎవరికైతే వాళ్ళకి నేను వచ్చి సహకరిస్తానని చెప్పిన ఈ కసిరెడ్డి మారు పేరుతో వస్తే తెలుగుదేశం పార్టీ ఎంత బాగా పనిచేస్తుంది, అన్యాయాలు చేసిన వాళ్ళ మీద అని చెప్పడానికి మారు పేరుతో వచ్చాడు. రాజశేఖర రెడ్డి అనే పేరుతో వచ్చాడు కసిరెడ్డి. అయినా కానీ అరెస్ట్ చేసుకొచ్చాం. వెంటనే జగన్మోహన్ రెడ్డికి పోసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్. ఒక విషయం అర్థం కావట్లా, జరిగింది లిక్కర్ స్కామ్, అసలు జరగలేదని చెప్తున్నారు. మరోవైపున ఎందుకని ఇంత టెన్షన్ పడుతున్నారు వైసీపీ నాయకులు? అసలుకి అదే కదా చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి నువ్వు నీతిగా నిజాయితీగా ఉంటే ఈ ఉచ్చబడేది ఉండదు జగన్ రెడ్డికి. కసిరెడ్డిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో కసిరెడ్డి కూడా ఏం మాట్లాడాడు? విజయసాయి రెడ్డిని బట్టే బాజుగాడు అన్నాడు. మరి వాడు బట్టే బాజుగాడో, వీడు బట్టే బాజుగాడో, ఇంకా పెద్ద తలకాయ బట్టే బాజుగాడో తెలుస్తుంది రేపో మాపో. ఇది క్లారిటీ. రేపు కసిరెడ్డి ఏం చెప్పబోతున్నాడు అనే దాని మీద ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో జరుగుతున్న చర్చ. తాడేపల్లి ప్యాలెస్లో కూడా పోసుకుంటున్నారని పదే ఎందుకు చెబుతున్నాం అంటే, లేదంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు అన్యాయం అయినప్పుడు, రాష్ట్ర ప్రజల మీద ఉత్తుత్తు కేసులు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టాడు, లేదా రైతుల కోసం ఓరకు యాక్షన్ చేయడానికి వచ్చాడు. ఆ రోజు కూడా ఎప్పుడు ప్రెస్ మీట్ మాట్లాడాల. కసిరెడ్డిని అరెస్ట్ చేయగానే ఈయన ఒక పెద్ద రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది ఇవన్నీ చెబుతున్నాడు కాబట్టి చెబుతున్నాం. కసిరెడ్డి రేపు పొద్దున చెప్పబోతున్న నిజాల్లో ఫస్ట్ ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారే. తాడేపల్లి ప్యాలెస్లో డబ్బులన్నీ తీసుకుపోయి ఇచ్చిన మాట నిజం. కసిరెడ్డి వాంగ్మూలం మీద కసిరెడ్డికి ఏమైనా ఆపద జరిగిద్దేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులందరిని చంపేస్తే వాళ్ళందరూ జైల్లోనే మర్డర్ అయ్యారు. చూడండి, సీను కానీ పటోల గోవర్ధన్ కానీ ఎంతమంది అయినా చూడండి. ఇలానే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ సొంత బాబాయ్ చచ్చిపోయాడు. అందుకని కసిరెడ్డికి భద్రత పెంచాలి, కసిరెడ్డిని కాపాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి జైలుకు పాలవుతాడు. లిక్కర్ స్కాము, ఈ కవిత లిక్కర్ స్కాములు, క్రేజీ వాళ్ళ స్కాముల కన్నా చాలా పెద్ద స్కాము. ఎందుకంటే కల్తీ మద్యం అమ్మిన రాష్ట్రం వైఎస్ఆర్సీపీ పార్టీలో కల్తీ మద్యం 2019 నుంచి 2024 దాకా కల్తీ మద్యం అమ్మిన రాష్ట్రం ఏకైక ఆంధ్రప్రదేశ్. దీని తెలుగుదేశం పార్టీ వచ్చాక లిక్కర్ బ్రాండ్లు ఏమైతే వైసీపీ ఉన్నాయో అవన్నీ ఆపేశారు, మంచి బ్రాండ్లు పెట్టారు. మంచిగా
తాగే వాళ్ళకి మంచిగాని కాదు, మంచి బ్రాండ్లు అందిస్తాను ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. గత ప్రభుత్వంలో లిక్కర్ దందా బాగా నడిచింది, 1000 కోట్లు వెనకేసుకున్నారు. ఈ కసిరెడ్డి రేపో మాపో నిజం చెబుతాడు. తాడేపల్లి ప్యాలెస్లో పెద్ద తలకాయ అరెస్ట్ ఖాయం. అంటే ఇది ఎలా చూడాలి అసలు? లిక్కర్ స్కామ్ అంటే ఏంటి? అలా ఇదంతా అన్యాయం, ఇదంతా అక్రమం అంటూ అంబటి రాంబాబు కూడా మాట్లాడుతున్నాడు కదా. అసలు చంద్రబాబు చేతిలో కీలు బొమ్మగా మారిపోయాడు విజయసాయి రెడ్డి అంటున్నాడు కదా, మరి దానికి ఏం చెబుతారు మరి? అంటే అంబటి రాంబాబుకి ఒకటి గుర్తు చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి కీలు మీరేమన్నా కీలు బొమ్మల? ఆనాటి డీజీపీ కానీ ఏదైనా గత ప్రభుత్వంలో మీరు కీలు బొమ్మల? సిగ్గు శరం లేకుండా మాట్లాడుతా అంబటి రాంబాబు. అతను ఏం మాట్లాడతాడో కూడా తెలియదు, ఏదో వాక్చాతుత్రం ఉంది కాబట్టి. ఈ అంబటి రాంబాబు గారిని ఎప్పుడో అప్పుడు గుడ్డలిపి తీసి కొడతాం ఖాయం, అయిపోయింది ఇంకా వీడి పని. ఈడేదో ప్రెస్ మీట్కి వచ్చి ఏది పడితే అది మాట్లాడితే అంబటి రాంబాబు గారిని ఎందుకు ఊరుకోవాలి మేము చెప్పు? అరే కాకపోతే వీడు మాట్లాడే మాటలకి ఏమైనా లిక్కర్ స్కామ్ ఏముంది? ఏమైనా విజయసాయి రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడా? విజయసాయి రెడ్డికి ఏమైనా స్క్రిప్ట్ ఇచ్చాము మేము? సిగ్గు శరం లేకుండా మాట్లాడతాడు అంబటి రాంబాబు గారు. నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడించినట్టే. వాడికి ఒక విధి విధానాలు లేదు మరి ఏం లేకుండా వాటిని ఎప్పుడు 2009 నుంచి నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన కాడి నుంచి 2000 ఆయన ఎప్పుడైతే చచ్చిపోయాడు అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిధులు ఎవడు? విజయసాయి రెడ్డి గాడేగా. మరి విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు మేము చెప్తే స్క్రిప్ట్ మారుతాడా? నువ్వు వాడికి ఇచ్చే లావాదేవీల్లోనో మీ ఇద్దరికి దెబ్బ కొట్టి కసిరెడ్డి లాంటి వాడు, ఆ సజ్జలగాడు లాంటి వాళ్ళు వీళ్ళందరూ విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గ్యాప్ తెస్తే ఆ పాపాలు చిట్టాలు రాసిందే ఈ విజయసాయి రెడ్డి గారు కాబట్టి, లేకపోతే చిట్టా వదులుతున్నాడు. దాన్ని మేము ఇవ్వమంటే ఎందుకు ఇస్తాడు? ఆ 13 కేసుల్లో ముద్దాయి అయితే ఎవడా స్టేట్మెంట్ ఎవడిచ్చాడయ్యా బాబు? వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు ఇది గొడ్డల పోటు కాదు గుండెపోటు అని చెప్పింది ఇదే విజయసాయి రెడ్డి గారు కదా. మరి ఆ విజయసాయి రెడ్డి గారు చెప్పొచ్చు కదా, అవినాష్ రెడ్డి గారు వేయించాడనో, జగన్ రెడ్డి దీని కార్యకర్త చెప్పలేదు కదా. మేము చెప్తున్న అంబటి రాంబాబు ఒళ్ళు బలిసి మాట్లాడ మాకు. నువ్వు ఏదున్నా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిచ్చారు, కీలు బొమ్మ చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఎవడురా మరి అసలు? సిగ్గు శరలు ఏమైనా ఉంటే టాపిక్ ఏమైనా ఉంటే దాన్ని పద్ధతిగా మాట్లాడు. లేదా విజయసాయి రెడ్డి గారి మీద ఏమైనా ఉంటే వాడు చేసిన పాపాలు ఉంటే నువ్వు కూడా 4-5 చెప్పు. అంతేగాని ఇట్లాంటి కీలు బొమ్మలు తోలు బొమ్మలు ఇలాంటి మాటలు అంబటి రాంబాబు నువ్వు మాట్లాడుకోవాలి. లిక్కర్ స్కామ్ అంటే ఏంటంటే చెప్తావు విను. లిక్కర్ స్కామ్ అంటే నాన్ బ్రాండులు తెచ్చి అవన్నీ కలిసి మన ఆంధ్రప్రదేశ్ ఏపీ బ్యావరేజ్లోకి నువ్వు అది పెట్టినందుకు నీకు డబ్బులు ఇస్తారు. లిక్కర్ రేటు 5 రూపాయలు ఉంటే 10 రూపాయలు చేస్తే ఈ మధ్యలో 5 రూపాయలు మార్జిన్ నీకు వైట్లో కాకుండా బ్లాక్లో డబ్బులు ఇస్తే అది లిక్కర్ స్కామ్ అంటారు. ఇవన్నీ తెలియకుండా నేను లా చదివావా ఎదవా? చెప్పు. లిక్కర్ స్కామ్ అంటే చెప్తున్నావు నాన్ బ్రాండ్లు పనికిరాని కల్తీ మద్యం మొత్తం ఏ స్టేట్లో లేదు, ఈ స్టేట్లో తప్పితే. ఏది 2019 నుంచి 24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి తెచ్చిన బ్రాండ్లు ఎక్కడ ఉండవు. అది లిక్కర్ స్కామ్ అంటే అంబటి రాంబాబు. రెండోది ఏదైతే మార్జిన్ అమౌంట్ ఉందో 10 రూపాయల వస్తువుని 20 రూపాయలు చేసి అదేమంటే జగన్మోహన్ రెడ్డి చెప్తాడు నీతులు, ఎక్కువ కరెంటు షాక్ కొట్టాలంట. అంటే 10 రూపాయల ముందు 20 రూపాయలు అమ్మి కరెంట్ షాక్ కొడితే పోనీ మేము అడుగుతున్నాం, అంబటి రాంబాబు గారిని అడుగుతున్నాం, ఏమయ్యా ఆ రోజు నీవు ఎంతైతే డిస్కంలో ఉందో తర్వాత మన ఎక్సైజ్ దాంట్లో ఆనాడు 2014 నుంచి 2019 దాకా ఎంత రెవెన్యూ వచ్చింది, 2019 నుంచి 2024 దాకా లిక్కర్లో ఎంత రెవెన్యూ వచ్చిందో లెక్కదేలు. మద్యం 1 రూపాయన తగ్గిందా, 1 సీసాన తగ్గిందా? నువ్వు పిచ్చి మందు అమ్మినా కల్తీ మందు అమ్మినా జనాల ప్రాణాలు పోయినా అదే మందు తాగి రెవెన్యూని పెంచుకున్న ఘనత జగన్మోహన్. అది స్కామ్ అంటే. రూపాయి వచ్చి చెప్పాం కదా, ఇవన్నీ స్కాములు బయటికి తీస్తాం. తాడేపల్లి ప్యాలెస్లో లక్షల కోట్ల ధనాన్ని నువ్వు ఏదైతే దాచుకున్నావో కక్కిస్తామని చెబుతున్నావు అంబటి రాంబాబు. నీకు లిక్కర్ స్కామ్ గురించి రేపో మాపో తెలుస్తుంది. నీ పెద్ద తలకాయ జైల్లో బొస్సలు లెక్క పెట్టినప్పుడు నువ్వే చెబుతావు మేము అంత దొబ్బలేదురా బాబు ఇంతే దొబ్బామని. ఇదే అంబటి రాంబాబు గారు మళ్ళీ ప్రెస్ మీట్కి వచ్చి చెబుతాడు లబోదిబో అని మేము తెలియజేస్తున్నాం.